హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సత్య వ్లాగ్స్. ఈరోజు నేను వెలక్కాయ రోటి పచ్చడి చేస్తున్నానండి. ఇది వినాయకుడి చవితి సమయంలోనే దొరుకుతుంది, అప్పుడే చెట్లకు కాస్తాయి. ఈ వెలక్కాయ శరీరంలో ఉన్న చాలా రోగాలకు మంచిదండి. జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, నోటి అల్సర్ను కూడా తగ్గిస్తుంది. ఇది మనం చాలా రకాలుగా చేసుకోవచ్చండి. బెల్లం వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు, పెరుగు వేసుకొని చేసుకోవచ్చు, కొబ్బరికాయ పచ్చడిలా కూడా చేసుకోవచ్చు. ఈరోజు నేను వెలక్కాయ కారం పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వెలక్కాయని ఇలా పగలగొట్టుకొని దాంట్లో గుజ్జంతా తీసుకోవాలండి. వెలక్కాయ కొంచెం వగరగా పులుపులుగా ఉంటుంది కదండి, చాలామంది ఇష్టపడరు, కానీ హెల్త్కి చాలా మంచిది. ఇలా తీసుకున్న తర్వాత కావలసిన పదార్థాలన్నీ తీసుకోవాలండి. కొద్దిగా పల్లీలు, ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిరపకాయలు, నువ్వులు, ధనియాలు అన్నీ తీసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా మెంతులు, జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పల్లీలు కూడా వేసుకొని వేపుకోవాలండి. అవి కూడా కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వులు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. వెలక్కాయ పిల్లలు ఇష్టంగా తినరండి, కానీ మనం ఇష్టపడేలా పెట్టాలి. కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వెలక్కాయ ముక్కలు కట్ చేసుకున్నది అందులో వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. మెత్తగా పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ మీద తాలింపు పెట్టుకోవాలి. ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. అంతే, మన వెలక్కాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో తిన్నా, టిఫిన్లో, దోశల్లో కూడా ఇష్టపడేవాడు ఎలాగైనా తినచ్చండి. కానీ ఎన్నో రకాల వ్యాధులు మాత్రం నయం చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్